ఆంధ్రామిక్స్.com మిమ్మల్ని స్వాగతిస్తున్నది. హీరోయిన్గా తొలుత టాలీవుడ్లో అడుగుపెట్టిన కొత్తలో హాన్సిక హాట్ బ్యూటీ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఒక వెలుగు వెలిగింది. కానీ ఆ తర్వాత కొంచెం బొద్దుగా తయారవడంతో హన్సికకు ఇక అవకాశాలు కరువయ్యాయని అనుకుంటున్న తరుణంలో ఆమె కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అడపా దడపా టాలీవుడ్ సినిమాల్లో చేస్తూనే కోలీవుడ్లో బిజీయెస్ట్ హీరోయిన్ అయింది. ఆమెలో ఖుష్బును చూసుకుంటున్న తమిళ తంబీలు హన్సిక గ్లామర్కు దాసోహం అన్నారు. అందుకే ఒకప్పుడు హన్సికకు కాలం చెల్లిందని వచ్చిన కామెంట్స్ని కొట్టిపారేసేలా ఇప్పుడు ఆమె కాలీవుడ్లో మళ్ళీ నెంబర్ 1 హీరోయిన్ అయింది. ఒరుకల్ ఒక కన్నాడి అనే తమిళ మూవీలో హన్సికను చూసిన తమిళ దర్శక నిర్మాతలు ఆమె టాలెంట్కు ఫ్లాట్ అయిపోయారు. దీంతో ఒకేసారి ఏకంగా 8 అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. ఏకకాలంలో 8 సినిమాల్లో నటిస్తూ మళ్ళీ టాప్ హీరోయిన్లలో ఒకరైంది హన్సిక. అయితే ఇక్కడ హన్సికలో మెచ్చుకోవాల్సిన విషయం మరొకటి ఉందంటున్నారు తమిళ తంబీలు. ఎన్ని అవకాశాలు క్యూ కట్టినా ఆమె ఏమాత్రం తన రెమ్యూనరేషన్ పెంచలేదు. అదే 40 లక్షలకే అన్ని ప్రాజెక్టులకు ఓకే చెప్పిందట ఈ బొద్దు గుమ్మ. ఆమె నంబర్ 1 అవటానికి అది కూడా ఒక సీక్రెటేనేమో.